ఇప్పుడు మాధవీలత సంచలనంగా మారింది. సో ఓవైసీని ఓడించే దమ్ము భారతీయ జనతా పార్టీకి ఉంది. భారతీయ జనతా పార్టీ సరైన నాయకురాల్ని బరిలో దింపిందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సో మరి రీసెంట్గా మాధవీలత చేసినటువంటి ఒక వీడియో అనేది ఇప్పుడు వైరల్గా మారుతుంది. దానిపైన చాలామంది స్పందిస్తున్నారు. సో తను ఒక శోభయాత్రలో పాల్గొంటుండగా బాణం ఎక్కుపెట్టడం, అది డైరెక్ట్గా ఒక వర్గానికి కించపరిచినట్టు కూడా జరిగిందని చెప్పేసి కూడా చెప్పారు. సో మొత్తానికి హైదరాబాద్ ఎంపీ మాధవీలతపై కేసు, హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత శ్రీరామనవమి శోభయాత్రలో సిద్ధం బజార్ చౌరస్తాలో ఉన్న మసీద్పై బాణం ఎక్కుపెట్టిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిపై షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముస్లింలు మనోభావాలకు దెబ్బతినేలా మాధవీలత ప్రవర్తించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అందిన సమాచారం మేరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ బీఫామ్ మాధవీలతకి ఇవ్వలేదు. ఇప్పటికీ ఆల్రెడీ రఘునందన్ రావు కావచ్చు, ఇక్కడ డీకే అర్ణ కావచ్చు, నార్కర్నూల్ భరత్ ఎంపీ అభ్యర్థి భరత్ కావచ్చు, ఇట్లా చాలామంది నామినేషన్లు కూడా వేయడం అనేది జరిగింది. సో దాదాపు ఇంకొక మూడు ఎంపీ స్థానాలకు 3 నుంచి 4 ఎంపీ స్థానాలకి బీఫామ్ ఇవ్వలేదు. అందులో హైదరాబాద్ మాధవీలతకు కూడా ఇవ్వలేదని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి ఇట్లాంటివి కూడా భారతీయ జనతా పార్టీ పట్టించుకుంటుందా? గతంలో రాజాసింగ్పై కేసు నమోదైతే కూడా పార్టీ సస్పెండ్ చేసి మొన్న ఎలక్షన్స్ టైంలో ఆ సస్పెన్షన్ అనేది వెతివేయడం అనేది జరిగింది. మరి మాధవీలత విషయంలో భారతీయ జనతా పార్టీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన విషయం.